సో ఫస్ట్ అయితే ఈ మెసేజ్ చూడండి. సో అసలు స్టార్టప్ ఐడియాని ఎక్కడ డిస్కస్ చేయాలో అది ఎక్కడ డిస్కస్ చేయొద్దో చెప్తా. సో ఫస్ట్ థింగ్ వచ్చి, ఒకవేళ మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారనుకోండి, మీరు వెళ్ళి పేరెంట్స్తో చెప్పారనుకోండి, లైక్ ఇలా నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అని చెప్పారనుకోండి, నిజంగా వాళ్ళు అయితే అసలు ఎంకరేజ్మెంట్ ఇవ్వరు. ఇంకా ఉన్న కొద్దీ బయట ఇంకా లేనిపోయిన థాట్స్ అనేది చెప్పి డిస్కరేజ్ చేస్తారు తప్ప ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వరు. అండ్ సెకండ్ థింగ్ వచ్చి, దాని మీద అసలు ఐడియా లేని వాళ్ళకి సంథింగ్ అంటే నా లైఫ్లో ఏదైందంటే, ఒకసారి మా మెంటర్తో డిస్కస్ చేసినప్పుడు, లైక్ మాది ఎడ్యుటెక్ కాలేజ్ కాబట్టి పైథాన్ ప్రాబ్లమ్స్ ఎన్ని అయ్యాయని అడిగింది. నేను డైరెక్ట్ ఆన్సర్ నేను ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు కాబట్టి నో అని చెప్పాను. అంటే అక్కడ నేను ఫీల్ అయింది పైథాన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయనందుకు కాదు, మా మెంటర్తో చెప్పిన తర్వాత దాన్ని నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళనివ్వకుండా మ్యాటర్ డైవర్ట్ చేసినందుకు నేను ఫీల్ అయ్యాను. సో అలాగా అసలు ఆ థాట్స్ లేని వాళ్ళ దగ్గర, అలా ఇప్పుడు మీ దగ్గర ఉన్నారనుకోండి, వెళ్ళి మీ ఫ్రెండ్స్ దగ్గర చెప్పారనుకోండి, అక్కడ మీరేమనుకుంటారు, ఇలా చెప్తే వాడు దాని మీద కొంచెం మనకి ఇంకొంచెం నాలెడ్జ్ ఇస్తారేమో అని అనుకుంటారు. కానీ యాక్చువల్గా అలా అవ్వదు. ఒకవేళ మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్లో అలా అవ్వదు. దట్టు ఎంకరేజ్మెంట్ అయితే అంత రాకపోవచ్చు. సో ఇటువంటి కొన్ని మీకే తెలిసిపోతుంది, వీళ్ళతో చెప్తే ఏమవుతుంది. ఫ్రెండ్స్లో కూడా అందరూ సేమ్ టైప్ ఉండరు. వీడితో చెప్తే ఏమవుతుంది, వీడితో చెప్తే ఏమవుతుంది. అలా మీరు ఒక కరెక్ట్ పర్సన్ పిక్ చేసుకొని అతనితో డిస్కస్ చేసి అతను కొంచెం మోటివేషన్ ఇవ్వచ్చు. ఒకవేళ ఇవ్వకపోయినా కూడా మీరు అప్పుడే ఫీల్ అనేసుకోవాలి, ఇంకా అయితే సెట్ అవ్వడు, మనం ఇంకొకరితో డిస్కస్ చేద్దామని. అలాగా ఫస్ట్ థింగ్ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ చేస్తే మీరు మొత్తం వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఒకవేళ డిస్కరేజ్ చేస్తే పేరెంట్స్ అంటే మన థాట్స్ని ఎంకరేజ్ చేయకుండా నార్మల్ చేసేస్తే వాళ్ళని లైట్ తీసుకోవడం పేరెంట్స్ని. అలానే మనం ఆపేస్తే ఇంకా మనం ఒక స్టెప్ బ్యాక్ స్టెప్ వేసినట్టే. పేరెంట్స్ ఇంకా దాని మీద అసలు ఐడియా లేని వాళ్ళతో అసలు డిస్కస్ చేయొద్దు.